మెంటలీ ఏంటంటే ఇప్పుడు తరుణ్ తోటి కూడా దేవర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వెన్ పీపుల్ కేమ్ అండ్ బంబార్డెడ్ అస్. అవును. ఇట్లా అయింది అట్లా చాలా అయింది అంటే రూమర్స్ వస్తూ ఉంటాయి కదా. ఫ్రెండ్స్ చేసినాక కూడా సరే ఫ్రెండ్స్ చేసినా కానీ ఐ వోంట్ టెల్ ద ఫ్రెండ్స్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అవును. యు హావ్ టు అగ్రీ. కరెక్ట్ అంతే కరెక్ట్. కదా. అవును అవును. అంతే. తర్వాత వచ్చి చెప్పినప్పుడు లేదా కొంచెం సేపు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది అయిపోతుంది. ఎక్కడైనా నా అప్బ్రింగింగ్‌లో తప్పయిందా అన్న ఒక ఫీలింగ్ వస్తది. బట్ హౌ లాంగ్ ఆర్ యూ రెస్పాన్సిబుల్? హౌ ఫార్ కెన్ యూ బీ రెస్పాన్సిబుల్? మీరు అలా అస్సలు అనుకోవద్దు యాజ్ అ లేడీ. ఎందుకంటే అది పిల్లల విషయంలో నేను కూడా చూస్తున్నాను కదా. అందరూ అనుకుంటారు మనం పెంచేసామని. మన ద్వారా వాళ్ళు భూమి మీదకి వచ్చిన మాట అంతే. వాస్తవం. అల్టిమేట్లీ వాళ్ళకి ఏం రాసి పెట్టిందో అంటే మళ్ళీ మనం కర్మ సిద్ధాంతానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు చేయరు. మనం వద్దు అన్నది వాళ్ళు చేయకుండా ఉండరు. మనం చెప్పేది వాళ్ళు చచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేస్తారో మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరో చెప్తే ఇది నిజమా కాదా అని మనం తెలుస్తదనమాట. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అదే అంటే అదే చెప్తున్నా. మా వాడికి ఈ ర్యాంక్ వచ్చిందండి. ఇందులో ఏసినాం మేము అట్లా అని అంటే, మా వాడికి ఏ ర్యాంక్ వచ్చినా గానీ మేము పైసలు పెట్టే పరిస్థితి మాకు లేవు. సో మేము ఇట్లనే ఉంటాం అన్నది మరి ఎక్కడనో అంటే వాడికి ఆర్ట్ ఉంది కాబట్టి ఎట్లనో బతుకుతాడన్నది. మిగతా వచ్చి అఫ్కోర్స్ ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి కూడా. ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ అనమాట. ఇప్పుడు దే మస్ట్ బి బైటింగ్ దే టంగ్ మోస్ట్ ఆఫ్ దెమ్. స్కూల్లో కూడా చాలా కంపారిజన్స్. స్కూల్లో కూడా ఎట్లా అంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో టీచర్ ఓవర్ దేర్. అది ఏదో ఒక రకంగా ఇంకా ఉంటది కదా మన అవును కదా. చూస్తే బాధలే లేదు ఈమెకు ఏదో బాధ పెట్టియాలని కూడా బాధ పెట్టిస్తారు. ప్రశాంతంగా డిస్టర్బ్ చేసేద్దామని. ఒక ఫ్రెండ్ అదే అనేది, నీకు ఎంత హ్యాపీగా కనబడతావు, నీకు అసలు బాధలే లేవని అంటే, అరే బాధలు నా మొహంలో ఎందుకు చూపియాలి? అదే చూపించి వై షుడ్ ఐ స్ప్రెడ్ నెగటివిటీ అరౌండ్ మీ? అంతే కదా. అంటే పెళ్ళైనప్పటి నుంచి మీరు జాబ్ చేశారండి? పెళ్ళైనప్పటి నుంచి అవునండి. ఐ హ్యాడ్ టు టేకప్ అనమాట. అంటే నేను అడ్వర్టైజింగ్ చేస్తుంటే నేను అప్పుడు ఓకే. ఐ వాజ్ డూయింగ్ ఫర్ మెడికల్ ఎయిడ్స్ అనమాట. ఐ వాజ్ డూయింగ్ అడ్వర్టైజింగ్ లో ఉంటే నేను మోస్ట్లీ అండ్ ఐ ఆల్సో డిడ్ యానిమేషన్ అవన్నీ. ఇఫ్ ఐ హ్యాడ్ కంటిన్యూడ్ మేబీ టెక్నికలీ ఐ వుడ్ హావ్ బీన్ మోర్ సావీ కదా అని అనిపించింది నాకు. అక్కడ బ్రేక్ అయిపోయిందండి. టెక్నాలజీ రోజు రోజు పెరుగుతుంది. కొంచెం నువ్వు వెనక పడిపోతావు. అందుకనే ఇప్పుడు పిల్లలకు కూడా చెప్తా, ఏఐ వద్దు అని అనొద్దు. తెలియాలి వాళ్ళకి, తెలియాలి. కానీ ఎంతవరకు వాడాలనేది ఉండేది ఉంటది ఒకటి. అయితే నాకు 8 years నువ్వు ఐ డోంట్ వాంట్ అ వర్కింగ్ ఉమెన్. ఇంట్లో ఈయనది సంపాదన లేదు, నాది లేదు. ఇంట్లో కూర్చొని నాకు వర్కింగ్ ఉమెన్ వద్దు అని అంటే ఇష్టంగా మనం ఏదనుకుంటాం అవ్వవు కదండి. అయితే సరే అని ఏదో కొన్ని వర్క్స్ తీసుకొని వచ్చి ఇంట్లో చేసేదన్నమాట అడ్వర్టైజింగ్ది. కానీ అది కుదరలేదు నాకు. ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్. ఐ వాజ్ నాట్ గివింగ్ మై బెస్ట్ ఆల్సో. నేను సరిగ్గా కూడా చేయలేకపోతే. అది ప్రాపర్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉండాలి. పొలిటికల్ ఫ్యామిలీ, పీపుల్ కమింగ్ అండ్ గోయింగ్. అండ్ ఈయన పొద్దున పోయి సాయంత్రం వచ్చే ఉద్యోగం ఏదైనా ఉంటే అయినా పర్వాలేదు. ఎప్పటికీ ఇంట్లో ఉండే వరకు ఎవరో ఒకరు రావడం. సో దిస్ వాజ్ ఆల్సో దేర్. కొంచెం నో రిగ్రెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. ఒక్కసారి అదని పాస్ అయిపోయినాక దిస్ హెస్ గాన్ అన్నది ఉంటది. అట్లా ఐ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ స్లోలీ. తరుణ్ని తీసుకొని పోవాలి అక్కడ. అది కూడా ఒక షరత్ ఆయనకు, నువ్వే తీసుకపోవాలి, రావాలి. ఆయన దగ్గర ఒక మనిషి ఉండేదన్నమాట. ఆయన మోటార్ సైకిల్ నడుపుతుంటే ఆయన వెనకకు నేను కూర్చొని పోవాలి, పట్టుకొని పోవాలి, రావాలి. అయితే ఎందుకు ఆయన ఉన్నాడు కదా, లేదు ఆయనకి ఎవరైనా తోలగలుస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ దిస్ బాయ్ ఈజ్ లిటిల్ క్రియేటివ్. మనం కేర్ఫుల్గా ఉండాలి అట్లా అనేసి. టూ ప్రొటెక్టివ్, వెరీ పొసెసివ్ అంత ఉండేదన్నమాట. స్కూల్లో అనేది ఇంత వాడిని పిరిగివాడు చేస్తారు ఇంత అనేదండి స్కూల్లో. వాడు దేనికి పనికి రాకుండా అవుతుంది. అవి నేర్పి ఇవి నేర్పి దేనికి పనికి రాకుండా అవుతాడు అనేసి ఇంట్లో కొంతమంది చెప్పారు. తర్వాత స్కూల్లో ఎట్లా అంటే వాడిని ఇట్లా ఇంత స్పూన్ ఫీడింగ్ ఇంతనా, వై షుడ్ యూ కమ్ ఆల్ ద వే, లీవ్ ద బుక్స్ అండ్ బ్యాగ్ అండ్ గో, యూఆర్ మేకింగ్ హిమ్ వెరీ. అందులో ఇప్పుడు చూస్తే టిమిడ్ ఉండేది ఆ టైం. అదే నేను అంటున్నాను, ఏ టైంలో ఎవరు ఉన్నారో ఐ థింక్ వీ షుడ్ మ్యాగ్నిఫై దట్స్ వెరీ వెరీ రాంగ్. అంటే వాడు టిమిడ్ ఉండేది కాబట్టి వాడు హీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ సో మచ్, ఈజ్ సో టిమిడ్ లా ఉండేది. సో ఏదైనా ఫోటోగ్రాఫ్స్ ఉన్నప్పుడు వెనకకు పోయేది.
ముందుకు పోకపోయేది. టాలెంట్ ఉండేది. బట్ హీ వుడ్ నాట్ స్పీక్ మచ్ అనమాట. అయితే వాళ్ళ నాన్న దానికోసమే వాడిని కొంచెం ఉంటది కదా! ఇప్పుడు బీయింగ్ లిటిల్ వోకల్ అనేసి క్లాసెస్ అంతా ఉంటది కదా! అట్లా కూడా తీసుకొని పోయేది చేసేదనమాట. బట్ స్టిల్ ఏది చేసినా కానీ ఐ థింక్ ఒక పిల్లలకు కూడా అండి ఇన్నర్ థింకింగ్ ఉంటది. లోపల వాళ్ళు ఏదో ఆలోచన చేస్తూనే ఉన్నారు. అవును. అది మాత్రం మనం తెలుసుకోవాలి అని. నిజం. నిజం. అయితే వాడు టిమిడు అది ఇది అని స్కూల్లో చానా అంటే చానా ఇది చేసినారనమాట. వాడు ఎంత వచ్చినా గానీ, వాడు అన్నిట్లో ఫస్ట్ వచ్చినా గానీ, వాడికి ప్రైజ్ ఇయ్యకపోయేది. ఎందుకంటే అక్కడొచ్చి అంటే రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు ఉండేది. సో, యువర్ సన్ విల్ గెట్ ఎనీవేర్ వాళ్ళకిస్తాం ఛాన్స్. అది తప్పు. అదేంటి అసలు అదేం అంటే అదేం వీడిని ఛాన్స్? డీమోటివేట్ చేసినట్టే కదా! అవును కదా! నేను ఎంత చేసినా నాకు రాదు కదా! అనేసి వెనకకు పడతాడు. అవునవునవును. అంతే. అవును. సో దట్ వాస్ దేర్. అండ్ తర్వాత వచ్చి స్టాఫ్ పిల్లలు ఉంటారు కదా! హ్మ్. సో వీనికిస్తే వాళ్ళేమనుకుంటారో అని హ్మ్. ఇట్లా కూడా అయినాయండి చానా. ఓహ్ మై! చానా అయినాయి. ఆ! అండ్ తర్వాత ఇంకా నేను కొంచెం ఆర్ట్ టీచర్‌కు యూజువల్లీ అంత ఎక్స్‌ప్రెసివ్ ఉండరు మోస్ట్‌లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవును. కొంచెం. ఎందుకంటే వాళ్ళు ఆర్ట్‌లోకెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ వాళ్ళు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనుకోరు. వెరీ వెరీ రేర్ అది. అవును. ఇప్పుడు బానే ఉంది గానీ బట్ ఒకప్పుడు నా టైం అప్పుడు. ఆ! ఎగ్జిబిషన్స్ అయ్యేటప్పుడు ఎవరైనా వీళ్ళొస్తారు కదా! వీళ్ళు జర్నలిస్ట్‌లు వచ్చి మాట్లాడేటప్పుడు నాతోని మాట్లాడతారు. ఆ! నా పేరు ఏసినారనేసి అది ఒక పెద్ద రాతంగం చేసినారు. అదే చెప్తున్నా నేను. కంపారిజన్స్ అన్నది ఇట్ గోస్ ఆఫ్ సో మెనీ లెవెల్స్ అన్నమాట అది.